Thank you so much for being subscriber to my YouTube channel. May batch admissions for 10 months Kevin's Complete Spoken English course. ఈ రోజు నుంచి అంటే మండే 29th ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే మండే నుంచి స్టార్ట్ అవుతే 5 క్లాసెస్ పర్ వీక్ ఉంటాయి కాబట్టి అది స్టార్ట్ అవడానికి చాలా బాగుంటుంది. సో చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు చేరుతారని నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడని జాయిన్ అవ్వడము ఆర్ అక్కడ వెళ్తే ఏదో కూర్చుని కొంచెం మోటివేషన్ వస్తుంది. ఏదైనా నేర్చుకుంటే ఏదో ఒక రోజు మాట్లాడేస్తాం కదా! దాని పట్ల ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలని చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ కావాలని చేయట్లేదు. నౌ ఐ విల్ షో యూ హౌ రిజల్ట్స్ కమ్. సీ దీస్ ఆర్ మై స్టూడెంట్స్. టెలిగ్రామ్‌లో వాళ్ళు హోంవర్క్ పంపిస్తున్నారు. ఇట్లా వాళ్ళు స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తూ ఉంటారు. ఆర్ రిటర్న్ హోంవర్క్ ఉండేటప్పుడు వాళ్ళు ఇట్లా రిటర్న్ హోంవర్క్ చేసి కరెక్షన్‌కి పంపిస్తారు. ఇది నేను కరెక్ట్ చేస్తాను మాన్యువల్లీ. ఇట్లా ఈ హోంవర్క్ బేస్డ్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, ప్రయత్నం చేయడానికి నేను కోర్స్ తయారు చేయలేదు. నేను తయారు చేసిందే ఏ పని చేస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఖచ్చితంగా రిజల్ట్స్ సంపాదించుకుంటాడు. సో, ఒక స్టూడెంట్‌కి నిజంగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, వాళ్ళు నేర్చుకుంది అర్థం చేసుకోవడం. ఎందుకంటే తెలుగు మీడియం నుంచి రావడం వల్ల ఒక భయం ఉంటది. నాకది అర్థమైతదా? నేను అర్థం చేసుకున్న ఒకరోజు నిజంగా మాట్లాడగలుగుతానా అనే భయం ఉంటది. సో, ఆ భయం తొలగిపోవాలనేసి నేను తెలుగులోనే క్లాసెస్ టీచింగ్ చేస్తాను. మీరు హోంవర్క్ సబ్మిట్ చేస్తే నేను కరెక్షన్ చేస్తాను. అలా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా అవుతది. మీ ప్రోగ్రెస్ కూడా నాకు అర్థమవుతది. స్టూడెంట్ జస్ట్ కోర్స్ చేయలేదు. నిజంగానే పని చేస్తున్నాడు. అండ్ ఈవెన్చువల్లీ వాళ్ళకి నేను 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పిస్తున్నాను. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్‌లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిసనింగ్, రైటింగ్, స్పీకింగ్. సో, ఈ ఓన్ రైటింగ్, ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్ స్థాయి వరకు రావాలంటే వాళ్ళు ఈ వర్క్ అంతా చేస్తూ రావాలి. సో, ఈ వర్క్ అంతా వాళ్ళు చేస్తున్నారని ఇట్లా నాకు టెలిగ్రామ్‌లో వాళ్ళ హోంవర్క్ సబ్మిట్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తది. ఒకరోజు వాళ్ళ ఓన్ రైటింగ్ ప్రాజెక్ట్స్, ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ పెడతారు. అది నేను ఛానెల్‌లో కూడా పెడుతుంటా. మీరు పాస్ట్ వీడియోస్‌లో కూడా చూస్తూనే ఉంటారు. నా స్టూడెంట్ రిజల్ట్స్ నేను పెడుతూనే ఉన్నాను. సో, ఈ స్టూడెంట్ రిజల్ట్స్ పెట్టడం అనేది, ఫలితాలు పెట్టేదనేది కేవలం కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వల్ల మీకు సాధ్యమవుతుంది. మీరు ఎన్ని యూట్యూబ్ ఛానెల్స్ వెతికినా నెలకి 10, 12 కొత్త స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ వస్తున్నాయి. మీరు ఏ ఛానెల్ అయినా వెతకండి. గతంలో ఉన్న ఛానెల్ వెతకండి. నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానెల్ వెతకండి. ఎక్కడన్నా వెతకండి. మీకు రిజల్ట్స్ అనేది పబ్లిష్ ఎవరు చేయరు. అందరూ చేసేది నేను చెప్తాను ఏంటని. కేవలం గ్రామర్ నేర్పిస్తారు. గ్రామర్ తిప్పి వాళ్ళకున్న గ్రామర్ నాలెడ్జే చెప్తారు. విధాలుగా చెప్తారు. ఆల్రెడీ యూట్యూబ్‌లో వాళ్ళకి తెలిసిన గ్రామర్ మొత్తం పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా కోర్స్ అని ఏం చేయాలని కూడా తెలియదు కాంటెంట్. అలాంటిది నేను 10 మంత్స్ కాంటెంట్ క్రియేట్ చేషిన. సో, 10 మంత్స్ కాంటెంట్ ఎందుకు క్రియేట్ చేసామంటే, ఈ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ కవర్ చేయాలని చెప్పి. మీరు ఫస్ట్ క్లాస్ టు 10థ్ క్లాస్ ఏమైతే మిస్ అయ్యారో అవన్నీ ఇక్కడ కవర్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ క్లాస్ టు 10థ్ క్లాస్ ఫౌండేషన్ ఇక్కడ మీకు కలుగజేయడం వల్ల మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్‌కి సరి సమానం అవుతున్నారు. ఇది ఎప్పుడు అవుతారంటే, నా కోర్స్ చేరితే కేవలం నాకు డబ్బు వస్తది. మీకేం రాదు. మా కోర్స్‌లో మేము రిఫండ్స్ ఇవ్వము. డిస్కౌంట్స్ ఇవ్వము. ఎక్సెప్ట్ ఫర్ న్యూ ఇయర్స్ ఎప్పుడు మేము డిస్కౌంట్ అనేది ఇవ్వము. ఎందుకు అంటే ఇది పని చేసే కోర్స్. సో, మీరు కూడా పని చేసే ఉద్దేశ్యంతోనే రావాలి. పని చేసే వాళ్ళకి నేను కరెక్ట్ పర్సన్. ఇఫ్ యూ గ్యారంటీ మీ 10 మంత్స్ హోంవర్క్, ఐ విల్ గ్యారంటీ యూ 2 థింగ్స్. ఫస్ట్ వన్ ఈస్ రైటింగ్ ప్రొఫిషియన్సీ. అంటే మీరు రాయాలనుకుంది మీరు బిజినెస్ కమ్యూనికేషన్‌లోనా, జాబ్‌లోనా, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లోనా మీరు రాయగలుగుతారు. సెకండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ. మాట్లాడగలిగే క్షమతని వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ స్మూత్‌గా ఒక ఫ్లోలో మాట్లాడేదాన్ని ఆ స్పీకింగ్ ఫ్లూయెన్సీ. ఈ రైటింగ్ ప్రొఫిషియన్సీ, స్పీకింగ్ ఫ్లూయెన్సీ నేను గ్యారంటీ చేస్తున్నాను. ఎప్పుడు మీరు నాకు 10 మంత్స్ హోంవర్క్ గ్యారంటీ చేస్తే. సో, ఆ 10 మంత్స్ హోంవర్క్ కోసమే మీరు నా దగ్గరికి రావాలి. ఆ 10 మంత్స్ హోంవర్క్ చేస్తా అన్న ఉద్దేశ్యంతోనే రావాలి. 10 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తా అని నేను ఏమంటాను వీక్లీ 5 డేస్. ఇప్పుడు మండే క్లాసెస్ స్టార్ట్ అయితది. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే 5 క్లాసెస్ వస్తది. 5 క్లాసెస్ చివరిలో నేను హోంవర్క్ చెప్తా. ఇప్పుడు చూపించినట్టు మీరు నాకు సబ్మిట్ చేయండి. సాటర్డే, సండే బ్రేక్ తీసుకోండి. మళ్ళీ మండే, సాటర్డే క్లాసెస్ కంటిన్యూ అయితది. సార్ పంపిస్తారని మీరు అలర్ట్ అయిపోవాలి. ఇట్లా మనము మండే టు ఫ్రైడే 10 మంత్స్ కష్టపడాలి. ఈ మైండ్ సెట్‌తో నాకు పని చేయాలి. అవును గదా! నేను పని చేయలేదు స్కూల్ స్టేజ్‌లో. ఇప్పుడు కూడా పని చేయకుండా నేను జస్ట్ వీడియోస్ చూసుకుంటా, పీడీఎఫ్స్ డౌన్‌లోడ్ చేసుకుంటా, ఇన్‌స్టిట్యూట్‌లో పోయి కూర్చుంటే వస్తదా? రాదు. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయిననే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ పోడు. ఆయననే పోడు. 30 డేస్ కోర్స్ సింపుల్ 1 మంత్ కోర్స్ 1 మంత్ ఆయననే పోడు. సో, ఇవన్నీ గాదు. నేను మీకు ఒకటే చెప్తున్నాను. ప్రయత్నించకండి. ఫలితాలు కోరి రండి. ఫలితాలు కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ దగ్గరనే దొరుకుతాయి. ఎందుకంటే నేను పని చేపిస్తున్నా. నేను డౌట్స్ క్లారిఫై చేస్తున్నా. నేను హోంవర్క్ చేపిస్తున్నా. సో, మీకు హోంవర్క్ చేసే మైండ్ సెట్ ఉంది. యెస్ సార్, వి ఆర్ కమిటెడ్ టు డూ 10 మంత్స్ హోంవర్క్ అన్న మైండ్ సెట్ మీకుంటే దెన్ క్లిక్ ద లింక్ బిలో టు టేక్ అడ్మిషన్ ఇన్ మే బ్యాచ్.